ప్రస్తుతం జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కనీసం గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని సమీక్షించేందుకు కూడా ముందుకు రాకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్పనంటూ తెలియజేస్తూ ఉన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అలాగే ప్రభుత్వం ఒకవైపున ఈ అగ్ని ప్రమాదాలను అరికట్టడం కోసం కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేయాలి. కమిటీని ఫామ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్లకు అగ్నిమాపక శాఖకు కావాల్సినటువంటి అధునాతన వస్తువులను అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలను కంట్రోల్ చేయడంలో భాగంగా ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేసి అలాగే అగ్నిమాపక శాఖకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని కూడా సమకూర్చాలి. వాటి ద్వారానే కొంత పరిష్కారం చేస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం నష్టపోయినటువంటి ఒక అగ్ని ప్రమాదం ద్వారా నష్టపోయినటువంటి షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగిన నష్టపరిహారం అనేది చెల్లించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేసినటువంటి పరిస్థితిని చూసాం. ఇక ప్రస్తుతం స్టిల్ ఇప్పటికీ స్మోక్ అనేది లోపల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడెక్కడైతే లోపల మంటలు దాటికి మొత్తం పూర్తిగా బట్టలు దగ్ధమైపోయాయి. అలాగే హెల్మెట్ షాప్లో ఉన్నటువంటి మొత్తం హెల్మెట్స్ అన్నీ కూడా దగ్ధమైపోయాయి. షాపులు వరుస దుకాణాలు అంటే వాస్తవానికి చిన్న చిన్న దుకాణాలే ఒకే కాంప్లెక్స్లో చిన్న చిన్న దుకాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మొత్తం ఒకే ప్రాంతంలో సెకండ్ ఫ్లోర్ కావచ్చు, థర్డ్ ఫ్లోర్ కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి షెడ్స్ కావచ్చు. సో 3 ఫ్లోర్లు అనేవి ఉన్నాయి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో పెద్దగా నష్టం అనేది కనిపించకపోయినప్పటికీ కూడా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లు అనేవి పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. దీనంతటికీ కారణం మంటలు మొదటగా చెలరేగింది. ఇక్కడ మనకు ప్రజెంట్ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి కేఎస్ఆర్ హోల్సేల్ దుకాణానికి సంబంధించినటువంటి షాప్లోనే ఈ యొక్క మంటలు అనేవి చెలరేగాయి. అక్కడ నుంచి చెలరేగినటువంటి మంటలు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే పూర్తిగా దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్లో మొత్తం ఈ భవనం మొత్తాన్ని చుట్టేయడం జరిగింది. దాని కారణంగా మంటలు ఇమ్మీడియట్గా అన్ని ఉన్నటువంటి 2 ఫ్లోర్లకు వ్యాపించడంతో పూర్తిగా షాపులన్నీ దగ్ధమైపోయినటువంటి పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ మంటలను ఆర్పు చేయడం కోసం ఇటీవలే అగ్నిమాపక శాఖ ఈ రోబోటిక్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది. లోపల ఫైర్ ఫైటర్స్ వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు ఈ ఫైర్ ఫైటింగ్కి సంబంధించినటువంటి రోబోటిక్ మిషన్ను పంపించి ఈ మిషన్ ద్వారా మా లోపల వాటర్ స్ప్రే అనేది చేసి వాటితో మంటలను కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేయడానికి ఈ మిషన్ ఉపయోగిస్తారు. సో ఈ మిషన్ ఇప్పుడు తీసుకొచ్చి వాటర్ స్ప్రే అనేది చేయడం జరిగింది. మనం ఇంతకుముందే చూసాము సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లలో కూడా ఆ మిషన్ సాయంతో వాటర్ స్ప్రే చేసి లోపల ఉన్నటువంటి స్మోక్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం కోసం యూజ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మంటలు కొంత అదుపులోకి రావడంతో ప్రస్తుతం ఆ మిషన్ కూడా ఇక్కడ నుంచి క్లియర్ చేసిన విజువల్స్ని చూసాము. ఇక మరికొద్ది సేపట్లోనే పూర్తిగా ఆ మంటలను మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తామంటూ అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. స్మోక్ అనేది వస్తుంది. మనం గతంలో కొన్ని ప్రమాదాలను చూసాం. పూర్తిగా మంటలు మొత్తం సద్దుమణిగిపోయాయి. ఇక ఎటువంటి ఇష్యూ అనేది లేదు అనుకున్న తర్వాత కూడా మనం సికింద్రాబాదు డెక్కన్ మాల్ ఇన్సిడెంట్ కావచ్చు, స్వప్నలోకి ఇన్సిడెంట్ కావచ్చు, ఇతర అగ్ని ప్రమాదాలు అనేవి కావచ్చు, ఆ ప్రాంతాల్లో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఇంకా ఏమీ లేదనుకున్నటువంటి సందర్భంలో అప్పటి వరకు లోపల నివురు కప్పిన నిప్పులాగా లోపల గుమిగుట్టినటువంటి నిప్పు అనేది ఒకసారిగా బరస్ట్ అవ్వటం, మంటలు ఇంకా ఎక్కువగా రావడంతో ప్రమాద తీవ్రత అనేది మరింత పెరిగింది. సో వీటి కారణంగా చెప్పండి, ఎవరు ఏం చెప్తారు? ఈ బిల్డింగ్ ఓనర్ మీరేనా? ఎట్లా జరిగింది, ఏంటి ప్రమాదం, అసలు ఏం చెప్తారు? ఇది 1.5 year కింద హర్ష మెస్ వెనుక కట్టెల పోయి పెడతాడు. రోజుకి 2000 మంది కొంట. ఆ వేడి అంతా మన 2వ ఫ్లోర్కి వస్తుంది. 1.5 month కింద పొగలు వచ్చింది. ఫైరింగ్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది, కానీ కొద్దిగా కంట్రోల్ చేసిపోయింది. అప్పుడే ఫైరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారం లేదనేసి క్లోజ్ చేయాల్సి, కానీ అది ఏమైందో ఏమో, వాళ్ళ లోపల ఏమైందో ఏమో మళ్ళీ కంటిన్యూ చేశారు. నెల 15 రోజుల నుంచి ఆ హర్ష మెస్ వంట సెక్షన్ నుంచి మన 2వ ఫ్లోర్కి 6 inches గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నుంచి మంటలు వస్తాయన్నమాట. వాళ్ళకి ఎన్నిసార్లు నేను వార్నింగ్ ఇచ్చినా, వెల్డర్లను పంపించినా ఇట్లా సీరియస్గా మ్యాటర్ అవుతుంది. దాని తగ్గ మనకు వాట్సాప్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ డేట్ 19th May రోజు వాళ్ళకి మెసేజ్ వచ్చిన, మ్యాటర్ సీరియస్గా ఉంటుంది, మీరు యాక్షన్ తీసుకుంటలేరంటే వాళ్ళు సీరియస్గా తీసుకోలేరు. ఆ లోపల వంట రూమ్ల నుంచి వచ్చే ఆ పొగ 2వ ఫ్లోర్కి అంటుకొని మొత్తం బిల్డింగ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు లోపల వెనకాల హర్ష మెస్ కట్టెల పోయి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. దాని దగ్గర ప్రూఫ్స్ ఇదిగోండి. హర్ష జూమ్ చేయండి ఒకసారి. ఆ విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ఈ భవనానికి సంబంధించినటువంటి యజమాని వచ్చారు, వెనకాలే హర్ష మెస్ ఉంటుంది. ఆ లోపల 1.5 month కింద ఇదే బిల్డింగ్ కొంత మంటలు వచ్చి ఈ విధంగా అయ్యింది.
ఇదిగోండి హర్ష మెస్ ఇది, రెండో ఫ్లోర్ది ఇది. ఓకే. అప్పుడు నా అదృష్టవశాత్తు తప్పించుకున్నాం మేము. తర్వాత ఆయనని కంటిన్యూ అవుతా పోయినా కరెంట్ సప్లై కూడా క్లోజ్ చేసేసినాం రెండో ఫ్లోర్కి. ఎందుకంటే ఈరోజు కాకుండా రేపటికైనా ప్రమాదం జరుగుతుంది అనేసి. ఎన్నోసార్లు వెల్డర్లను పంపించినా ఆయన రెస్పాన్స్ ఇవ్వలేడు. నాకు కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉంది అంటే మీరన్నా వెల్డర్ని పంపించండి అంటే పంపించిన. ఆ వెల్డర్లు కూడా అలసిపోయారు, పోయి అలసిపోయినారు. లాస్ట్ మెసేజ్ జూమ్ చేయండి ఒకసారి. 19th మే రోజు ఆయనకు హర్ష మెస్ ఆయనకు పెట్టిన పొగ వస్తుంది, వీఆర్ టేకింగ్ సీరియస్లీ. అయినా సరే సీరియస్గా తీసుకోలేరు. ఆ మంటలు కాస్త రోజుకి 1000 నుంచి 2000 మందికి వంట వండేది. వేడి ఆకాశంలోకి పోవాలా, పక్క బిల్డింగ్లోకి పోవాలా చెప్పండి? పైకి వెళ్ళాలి. ఆ పైకి వెళ్ళే రూట్ వాళ్ళ దగ్గర లేదు. అది పక్క బిల్డింగ్ 6 ఇంచెస్ గ్యాప్ వల్ల రెండో ఫ్లోర్ అంటుకొని మొత్తం నా బిల్డింగ్ అంతా స్పాయిల్ అయిపోయింది. దగ్గర బిల్డింగ్ ప్లస్ స్టాక్ నా దగ్గర 3 కోట్ల రూపాయలు నా టోటల్ మేము మా బతుకంతా దీని మీద నడుస్తుంది. టోటల్గా మేము రోడ్డు మీదకి వచ్చేసినాం. ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడు మీరు వాళ్ళని అలర్ట్ చేయడం కావచ్చు, వాళ్ళకి మీకు ఇట్లా ప్రమాదం జరుగుతుంది అని ఎప్పటి నుంచి చెప్తున్నారు? మీరు చెప్పినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు కొట్లాట అవుతుందే డిలే చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. 1.5 బ్యాగ్ కింద పొగలు కూడా వచ్చినాయి. ఫైరింగ్ డిపార్ట్మెంట్ మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేరు. వాళ్ళ మెస్ క్లోజ్ చేయాలి, రూల్స్కి విరుద్ధంగా ఉంది కాబట్టి వాళ్ళ మెస్ క్లోజ్ చేయలేరు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా ఆఖరికి ప్రమాదం అయితే జరిగిపోయింది. అంటే ఇప్పుడు ఈ కట్టెలను ఎప్పటి నుంచి పెట్టి వంట చేస్తూ ఉన్నారు వాళ్ళు? కట్టెలు పెట్టుకునేప్పుడు యాక్చువల్గా వాళ్ళు మామూలుగా పోయి వాడినా వేడి వస్తుంది, 3 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. ఈ కట్టెలు పోయి వాడినప్పటికెళ్ళి ఇంకా 10 times పెరిగిపోయి ఆ వేడి కాస్త మా బిల్డింగ్ అంటుకొని. అరే ఇది కేఎస్ఆర్, ఇక్కడ మీకు ఉన్న పక్కన ఉన్న ఈ కేఎస్ఆర్ అనేది బట్టల దుకాణం ఒకసారి చూద్దాము. ఇక్కడ ఉన్న ఈ ఫ్యాషన్ ఇందులో నుంచి మంటలు అనేవి వచ్చాయి కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేది ఇనిషియల్గా చెప్తూ ఉన్నారు. అది ఏం చెప్తారు? ఇప్పుడు రెండో ఫ్లోర్కి హర్ష మెస్కి మధ్యలో గ్యాప్ ఉంది సార్. ఆ గ్యాప్ వాళ్ళ వంట రూమ్ల నుంచి ఆ గ్యాప్లోకి వెళ్ళి వేడి వస్తుంది అనమాట. షార్ట్ సర్క్యూట్ కాలేదు, వాళ్ళ వేడి మంటలకి అంటుకున్నాయి ఇవన్నీ షార్ట్ సర్క్యూట్. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ రెండో ఫ్లోర్లో కరెంట్ సప్లై లేదు, దాని తగ్గ ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళ ఎలక్ట్రీషియన్ పంపించిండు, మేము టోటల్ కరెంట్ సప్లై బంద్ చేసినాం అక్కడ. ఎందుకంటే ఇక్కడ వంట రూమ్ల నుంచి ఫస్ట్ పొగ క్లోజ్ కావాలి, క్లోజ్ అయితేనే కదా వాళ్ళు సీరియస్గా తీసుకోలేరు. ఇప్పుడు మేమైతే మా ఫ్యామిలీ మేము మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాం. మొత్తం ఎన్ని షాపులు రన్ చేస్తున్నారండి? ఎందుకంటే కిందంతా కూడా ట్రావెల్స్ ఉంటాయి, ట్రావెల్స్కి సంబంధించిన షాపులు ఉన్నాయి, పైన ఫ్యాషన్ డిజైనర్స్, అటు పక్కన హెల్మెట్ షాపులు ఉన్నాయి, థర్డ్ ఫ్లోర్లో కూడా కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటే నేను ప్రొపరేటర్ని, మొత్తం టోటల్గా స్పాయిల్ అయిపోయిందండి. యజమాని మీరే మొత్తం రన్ చేసేది మేమే. ఓకే. మొత్తం ఎంత ప్రాపర్టీ లాస్ అయి ఉంటుంది? ప్రాపర్టీ అండ్ స్టాక్ మొత్తం కలిసి 3 CR వరకు మొత్తం క్లోజ్ అయిపోయింది. 3 కోట్ల రూపాయలు. ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇమీడియట్గా ఫైర్ ఫైటర్స్ వచ్చినప్పుడు కానీ పోలీసులు కానీ మీకు ఈ విషయాన్ని తెలియజేసి ఇట్లా జరిగిందనే విషయాన్ని తెలియజేశారా మీరు? కంప్లైంట్ చేసినామండి, పోలీస్ కంప్లైంట్. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాతనే పోలీస్ కంప్లైంట్ చేసినాం. కేసు రిజిస్టర్ చేశారా ఇన్సిడెంట్ సంబంధించి మరి వాళ్ళ మీద? చేశాం. రైట్, ఓకే. సో అది ప్రస్తుతం ఏదైతే ప్రమాదం అనేది జరిగిందో ప్రమాదానికి సంబంధించి కూడా కొన్ని కొత్త విషయాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. మనం ఒకసారి ఇక్కడ అగ్ని ప్రమాదం అనేది జరిగిన ముందు ఏదైతే పరిస్థితి అనేది ఉందో, ఈ అగ్ని ప్రమాదం కేఎస్ఆర్ హోల్సేల్ బట్టల దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలియజేస్తూ ఉన్నారు. సో కానీ వెనకాల హర్ష మెస్ అనేది ఉన్నటువంటి సందర్భంలోనే గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి కారణంగా ఒకసారి మనం విజువల్స్లో చూద్దాము. ఈ హర్ష మెస్కు సంబంధించి కూడా అసలు యజమాని చెబుతున్నటువంటి దాన్ని బట్టి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది హర్ష మెస్. అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ హర్ష మెస్ అని రన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 2000 మంది వరకు ఇక్కడ వంట చేస్తూ ఉంటారు. అంటే ఇది హోటల్ అనమాట. ఈ హోటల్లోనే వంట చేస్తూ ఉంటారు వీళ్ళు. కట్టెల పొయ్యిలు పెట్టి వంట చేస్తూ ఉన్నారు. ఈ యొక్క షాపుకి ఇక్కడ మనకు మంటలు చెలరేగినటువంటి దుకాణానికి అలాగే ఈ హోటల్కి మధ్యలో కొంత గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మంటలు అంటే ఇక్కడ కుకింగ్ చేసిన ప్రతిసారి కూడా ఆ మంటల తీవ్రత అనేది షాపుల్లోకి వస్తుంది. దీని కారణంగా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని ఎప్పుడో గత కొంతకాలం నుంచే ఇటు ఈ యొక్క షాప్కి ఈ యొక్క హోటల్కి హర్ష మెస్కు సంబంధించినటువంటి ఓనర్స్కి తెలియజేస్తూ ఉన్నాము. ఈ నిర్వాహకులకు తెలియజేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం అనేది జరిగింది. ఇది వీళ్ళు ఈ అగ్ని ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం అక్కడ కట్టెల పొయ్యి ద్వారా ఏర్పాటు చేసినటువంటి కుకింగ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆ మంటలు ఒకసారిగా స్ప్రెడ్ అయ్యి లోపలికి స్ప్రెడ్ అయ్యాయి అనేటువంటి విషయాలని తెలియజేస్తూ ఉన్నారు.
సో ఇది దీనికి సంబంధించే తాము ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులకు అనే విషయాన్ని ఇటు ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం కేఎస్ఆర్ ఫ్యాషన్స్కు సంబంధించి కావచ్చు పైన అంతా కూడా యాక్టివిటీ అంతా కూడా మనం ఒకసారి విజువల్స్ చూడదు ఆ కుకింగ్ ప్రాసెస్కు సంబంధించిన స్మోక్ ఏదైతే వస్తూ ఉంటుందో ఆ స్మోక్కు సంబంధించినటువంటి ఆ వైన్స్ అనేవి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ గ్యాప్ అనేది తక్కువగా ఉండటం వాళ్ళని అలర్ట్ చేసిన ప్రతిసారి కూడా పట్టించుకునేటువంటి కారణంగానే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం అనేది జరిగింది. ఇది షార్ట్ సర్క్యూట్ కాదు అనేది ఇప్పుడు బట్టలు కాలిపోయినటువంటి ఆ దుకాణాలకు సంబంధించినటువంటి యజమాని చెబుతున్నటువంటి మాట. సో ప్రస్తుతం ఇది పోలీసులు అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా ఆ కేసు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బట్టల దుకాణాలకు సంబంధించినటువంటి యజమాని ప్రస్తుతం ఫిర్యాదు చేశాము, ఫిర్యాదు దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మొత్తానికి అగ్ని ప్రమాదంతో మొత్తం అమీర్పేట పరిసర ప్రాంతాల్లో ఒకసారిగా ఇది షాకింగ్ ఘటనగానే భావించాల్సి ఉంటుంది. ప్రధాన రహదారిని ఆనుకునే ఒక అగ్ని ప్రమాదం అనేది జరిగింది. ప్రస్తుతం కొన్ని గంటల పాటు శ్రమించి ఆ ఫైర్ ఫైటర్స్ ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడకుండా ఇప్పటికే కొన్ని వెహికల్స్ని ఇక్కడ నుంచి క్లియర్ చేయడం జరిగింది. ఇక మరికొన్ని వెహికల్స్ని కూడా ఆ స్మోక్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ఆ వెహికల్స్ని కూడా క్లియర్ చేస్తాము. అగ్ని ప్రమాదానికి గల కారణాలను కూడా దర్యాప్తులో ఉంది కాబట్టి త్వరలోనే తెలుసుకొని దీని కారకులను మాత్రం పనిష్ చేస్తామంటూ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.